కాఫీ తీసుకోండి డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ పులకేశ్వరి. ఏంటి డైరెక్టర్ గారు స్టోరీ రాసుకోకుండా నన్ను రాసుకుంటున్నారు? చూసుకోలేదు. అవునా, ఏమోలే. స్టోరీ రాసి రాసి బోరు కొట్టి నన్ను రాసుకున్నారేమో అనుకున్నా. కావాలని రాసుకోనుంటే ఏం చేసేదానివి? ఏం చేసేదాన్నని మీరు అనుకుంటున్నారు? ఇంకోసారి రాసుకుంటారా అని అడుగుతావనుకుంటున్నా. అలా ఎందుకు అనిపించిందో? ఏమీ లేదు. నువ్వు కాఫీ ఇచ్చేటప్పుడు నీ చేతి చర్మం తాకగానే నా తుంటరోళ్ళలో తుల్లింతలు మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే మీరు తాకగానే నా తుంటరు దాని తలుపుల్లో కూడా తుల్లింతలు మొదలయ్యాయి. నీకు మంచి క్యారెక్టర్ రాస్తే కానీ నా తుంటరోడిని నీ తుంటరి దాంతో రాసుకోనివా? మీరు ఆల్రెడీ నా క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లోనే రాశారు. మీరు లేనప్పుడు మీరు రాస్తున్న స్టోరీ నేను చదివాలే. దొంగ పిల్ల. రాశారని ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ చేద్దామని ఆగాను. ఓహో, ఇంతకీ మీ తుంటరోడు తోపుగాడేనా? మామూలు తోపుగాడు కాదు. తోపుల్లో నా తుంటరోడు చాలా ట్రోఫీలు తీసుకున్నాడు. ఆహా, అయితే మీ తుంటరోడు తోపుగాడే అన్నమాట. ఒక్కసారి నా తుంటరోడు నీ తుంటరిదాన్ని తగులుకుంటే నీ తుంటరిదాని తలుపులు తీసి తిక్క దించి తుక్కురే కొడతాడు. ఒక రేంజ్లో తిక్కున్నట్టుందిగా నీ తుంటరోడికి. తిక్కకే తిక్క తెప్పించే తిక్క నా కొడుకు నా తుంటరోడు. నీ తుంటరోడి తిక్కతనం తెలిసాక నా తుంటరి దానిలో తహతహలు మొదలయ్యాయి. నీ క్యారెట్తో నా పొయ్యి మీద హల్వా చేసుకుని చాలా రోజులైంది. 3 రోజులే కదా మేడం అయింది. నాకు కొంత గ్యాప్ ఇచ్చిన కొండంత గ్యాప్లా అనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో వేరే క్యారెట్ ఏది దొరకలేదా మేడం మీకు? నీ క్యారెట్ కైపెక్కించేంతగా ఏ క్యారెట్ ఎక్కించట్లేదు మేనేజరు. అది మేడం నా క్యారెట్కు నా కలేజా అంటే. ఆహా, మేనేజర్ ఫీలింగ్ ప్రౌడా? అంటే పొగుడుతుంటే ప్రౌడ్ అవ్వకుండా ఎలా ఉంటాం మేడం? సర్లే, రాత్రి ఇంటికొచ్చే. అలాగే మేడం. ముందు బాదుకుని తర్వాత బిజినెస్ మాట్లాడుకుందాం. మరి సరుకుకి ఫండ్స్ ఏమన్నా? ఫండ్స్ ఆల్రెడీ ఫోన్ పే చేసా. అబ్బా, మీరు సూపర్ మేడం. నైట్ ఇంట్లో కలుద్దాం. వెయిట్,